కార్తీక పురాణం 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. విష్ణు పార్షద యమదూతల వివాదము క్లుప్తముగా. ఆజామిళుడు మరణించేటప్పుడు నారాయణ అని స్మరించడంతో విష్ణుదూతలు వచ్చి అతని ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే యమదూతలు ఆజామిళుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి అని, అతన్ని నరకానికి తీసుకెళ్లాలని వాదించారు. విష్ణుదూతలు, యమదూతల మధ్య వాదం జరిగింది. విష్ణుదూతలు మనిషి జీవితంలో చేసే పాపపుణ్యాలను దేవతలు నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా యమధర్మరాజు తన నిర్ణయం తీసుకుంటారు. కాని ఒక వ్యక్తి చివరి క్షణంలో హరినామాన్ని స్మరించినా అతని పాపాలు క్షమించబడతాయి. అందుకే ఆజామిళుడిని మేము వైకుంఠానికి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆజామిళుడు తన జీవితంలో ఎన్నో పాపాలు చేసినప్పటికీ చివరి క్షణంలో నారాయణ అని స్మరించడం వల్ల మోక్షం పొందాడు. ఇది హరినామ స్మరణ శక్తిని చూపిస్తుంది. అంటే మనం ఎంత పాపం చేసినా చివరి క్షణంలో హరినామాన్ని స్మరించడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు. కార్తీక పురాణం 9వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా! మేము విష్ణు దూతలము. వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనజయాది వాయువులు, రాత్రిబవళ్లు సంధ్యకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రమును నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృతిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలను పెంచి ప్రజలను పిడించువారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశు హత్య చేయువారును, శరణు అన్నవానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి దండిపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకులోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని ఎడగగా విష్ణుదూతలు, ఓ యమకికరులారా! మీరెంత యవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును మరియు అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువారును, తటాకములు త్రవ్విచువారును, శివకేశవులను పూజిచువారును, సదా హరి నామస్మరణ చేయువారును, మరణకాలమునందు నారాయణ యని శ్రీహరినిగాని, శివ అని శివునిగాని స్మరించువారును, తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరి నామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కావున అజామిళుడు ఎంత పాపత్ముడు అయినను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెనుగాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుము అని పలికిరి. అజామిళుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజగాని, వ్రతములుగాని, ధర్మములుగాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసితిని.
నా కుమారుని యందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమును ఎక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము.